హాయ్ నమస్తే వెల్కమ్ టు A6 స్టూడియోస్. ఇవాళ మనం ఒక చరిత్ర గల ప్రాంతానికి వచ్చినాం. ఒక గొప్ప వ్యక్తితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరు ఏంది అనేది నా మాటలలో చెప్పుడు కాదు. ఏ గూడానికి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ ఊరికి పోయినా ఆయన పేరు ఖచ్చితంగా చెప్పే వ్యక్తులు వేలల్లో ఉంటారు. అనునిత్యం పార్టీనే నా ఇల్లు, పార్టీలో ఉన్న కార్యకర్తలే నా బంధువులు అంటూ అనునిత్యం పార్టీ కోసం, పార్టీలో ఉన్న నాయకుల కోసం పనిచేసే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో నేను చెప్పుడు కాదు, మీరే తెలుసుకోండి. అన్నా నమస్తేనా? బాగున్నాననే? బాగుంది. అన్నా చెప్పండి, చాలా రోజుల తర్వాత కలిసినాం. ఎట్లుందన్నా ఇప్పుడు పరిస్థితి నల్గొండలో? రూల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ యూఆర్ స్టార్ట్ అవుతున్నాయి. పార్టీల పరంగా ఇప్పుడు మా అభ్యర్థి రఘురెడ్డి గారికి అంటే అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఏందన్నా మరి నేను చూస్తేనే జర బాధ అనిపిస్తుంది నాకు. బాధ ఏముంది, అక్కడ బాధపడాలంటే 2006కి వెళ్ళి ఇదే పదవిలో మీరు ఉంటున్నారు అంటే అది బాధాకరం అనొద్దా, లేకపోతే మీ పార్టీనే మీ మీద పక్షపాతం చూపిస్తుంది అన్నారా? వాస్తవంగా మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వారి నాయకత్వంలో మేము జడ్పీటీసీ గెలవడం జరిగింది 2006లో. తర్వాత అప్పుడు నేను ఎవరో తెలియకున్నా కానీ నన్ను గమనించి యాక్టివ్ ఉండని చెప్పి జడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటిదాకా కమ్యూనిస్టుకు తెలుగుదేశం పార్టీ పొత్తులు ఎప్పుడు వాళ్ళే గెలుస్తుండేది, కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. తర్వాత నాకు ఇచ్చినప్పుడు 1500 మేయర్తో గెలవడం జరిగింది. మా నాయకుడు ఏదైతే నమ్మకం పెట్టుకున్న మీద ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన ఏదైతే నా మీద బాధ్యత పెట్టినా ఆ బాధ్యత నెరవేరుస్తూ పోతున్నా. అంటే బాధ్యత అందరూ పదవులు అనుభవిస్తుంటే మీకు ఎప్పుడు అట్లా అనిపించలేదు, అరే నేను ఆ పదవిలో ఉంటే బాగుంటుంది, ఈ పదవిలో ఉంటే బాగుంటుంది? అదే అనేది మనం అనుకుంటే రాదు, మనం చేసే పని మీద వస్తున్న నమ్మకం. ఆ పనిలో భాగంగా నాతో పాటు చాలా మంది పనిచేస్తుంటారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర 1000 మంది ఉంటారు పనిచేసేవాళ్ళు. ఆ పని చేసేటప్పుడు ఎట్లుంటుందంటే అలా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, రిజర్వేషన్ బట్టి ఉంటుంది. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. 2006 మీరు అన్నట్టు 2006లో కాకుండా 2014 కూడా మా మిసెస్కి మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం జరిగింది. అంటే అడ్వాన్స్గా ప్రకటించడం జరగదు కాంగ్రెస్ పార్టీలో. మా నాయకుడికి ఎట్లా నా నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను చేసే పని గుర్తించి మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది. పార్టీలో కొంతమంది వ్యక్తులు కావాలని చేసి మా మిస్సెస్ ఓడగొట్టడం జరిగింది. ఆయన నాకు తెలుసు, వాళ్ళు ఓడగొట్టడంలో ఎవరు కూడా నాకు తెలుసు. కానీ నేను అయినా మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే నమ్మకం నా మీద పెట్టిండో ఆయన మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి అది కంటిన్యూ లైఫ్లో స్టార్ట్ అయింది. దాదాపు 20 years సార్తో నేను. ఓకేనా? అయితే ఇది వరకు చాలా మంది చెప్పుండే మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పును కానీ ప్రజల మనిషి, వ్యక్తులతోటి అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉండాలి ఏమైనా చేసుకునే సంబంధం లేదు, కానీ ఆపద ఉంది అని అంటే ముందుంటాడు అనేది అంటుంటే నేను చాలాసార్లు విన్నా. అరే రాజకీయ నాయకులకు అది అంత అలవాటే కదా అని అనుకున్నా. కానీ ఈ మధ్య నేను ఒక మెసేజ్ చూసాను, ఒక కామెంట్, అది వాస్తవం అంటారా? ఒక కామెంట్ అది అన్న, ఒకసారి ఫోన్ ఎవరన్నా జరమన. సార్ నేను విజయ్ని, పాప సుధాకర్ హాస్పిటల్లో ఉంది అని అంటే ఫోన్ చేసిన 5 నిమిషాలకే మీరు వెళ్ళి అర్ధమరాత్రి 5 నిమిషాలకి వెళ్ళి వాళ్ళ భార్యకి అయితేంది ఆయనకైతే ధైర్యం చెప్పి, అంటే నేనున్నా మీకు ఈ పాపకి ఏం కాదు అని డాక్టర్లతో అట్లా మాట్లాడి, అంటే ఏ ఒక్క నాయకుడికి అట్లా అంతగానం వెళ్ళరు, మీరు వెళ్ళిరానంటే అది నిజమేనా అనిపించింది అప్పుడు మాకు. అది పూర్తి ఏంటంటే నేను ఒకటి హాస్పిటల్ ఫస్ట్ ప్రియారిటీ హాస్పిటల్, ఎవరికి ఆపత్తున్న హాస్పిటల్ ఉన్నట్టు మనం పనిచేయాలనేది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. దానిలో విజయ్ అనే వ్యక్తి ఆ రోజు నేను ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో కాంగ్రెస్ ఆఫీస్ ఉన్న కోమటిరెడ్డి గారి నివాసం పెట్టుకుంటూ పొద్దున్నేస్తుంటా కాబట్టి ఫోన్ చేసి ఉన్న మా పాప ఎట్లుందంటే 2 days 3 days అవుతుందన్నప్పుడు నేను వస్తున్న పని మోటార్ సైకిల్ వేసుకొని పోవడం జరిగింది, కౌన్సిలర్ తీసుకుని పోవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే తక్కువనే అమౌంట్ డాక్టర్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు పేషెంట్ ఓకే, పాప ఓకే ఉంది, ఏం బాధపడాల్సిన అవసరం అని చెప్పి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు కనుక మనం స్పాట్ కనుక వెళ్ళి కనుక మనం వాళ్ళకి కనుక మాట సాయం చేసినా కానీ వాళ్ళకు ధైర్యం ఉంటుందనే నమ్మకం నాకు ఉంటుంది, వాళ్ళకు కూడా కల్పించాలనే నా బాధ్యతగా నేను ఫీల్ అవుతుంది. ఓకే, అయితే గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ప్రజలు గెలిపించుకోవడానికి ఏ విధంగా చూడాలంటారు? అసలు విషయం ఏంటంటే 20 సంవత్సరాలు కంటిన్యూగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే. ఆ కొత్తదనానికి ఒకసారి చూడాలనుకోరు, మార్పు కోరాలనుకోరు. కొద్దిగా మారిస్తే ఇంకేమైనా అధికారం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ 5 ఏళ్ళ అధికారం ఉంది. మళ్ళీ వెంకరెడ్డి గారి కక్ష మీద పనులు చేయలేకపోతుంది కాబట్టి అధికార పార్టీకి దత్త తీసుకుంటాను కేసీఆర్ అన్నాడు కాబట్టి దత్తలు చూద్దామని ఒకసారి మార్పు కోరింది.
అంటే వెంకటరెడ్డి గారి మీద కోపం అని అంటే అర్థం కాలేదు. ఎమ్మెల్యే గారు ఏం చేశారు గతంలో ఉన్న ఎమ్మెల్యే? కోపం అనేది కాదు, అంటే ఇప్పుడు కంటిన్యూగా వాళ్ళు చూసి చూసి 20 ఏళ్ళు మార్పు కోరుకోరు అంతే. ఒకటే దగ్గర కోపం కాదు అది. మార్పు కోరుకున్న తర్వాత వచ్చిన ఎమ్మెల్యే గారు నేను భూతత్వం చూపించు, నేను ఒక్కటే రోడ్డు హైదరాబాద్ రోడ్ తప్ప ఆయన వేసింది ఒక్కటే రోడ్ తప్ప రోడ్ లేదు. నేను ఆ రోజు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మీరు ఈ కిలోమీటర్ కనుక పక్కా జరిగితే గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి రోడ్లే అట్లే ఉన్నాయి తప్ప అవి డ్యామేజ్ అయినాయి తప్ప మీరు ఎక్కడ లేదు చెప్పారు. అది వాస్తవం. అంటే మీరు ఆయన నాయకులు, మీరు వచ్చేసి ఆయన అంటే అనుచరులు కాబట్టి మీరు ఎన్నైనా చెప్పవచ్చు. గతంలో ఉన్న ఎమ్మెల్యేకి అట్లా ఇదే చెప్పినాడు కదా, ఏం చేసాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఇంతకుముందుకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంతకుముందుకు ఆయనే మంత్రిగా ఉన్నాడు, కానీ నల్గొండ జిల్లాకు చేసింది ఏం లేదు అని. అది వాస్తవం కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, కోమటిరెడ్డి వెంకట గారు 20 ఏళ్ళు చేసింది ప్రతి గ్రామానికి కూడా వేయడం, ప్రతి 2000 ఏళ్లకు సబ్సిడీ కట్టడం, తాగునీటి కొరకు ఆ రోజు ఆమరణ నిరాదీక్ష చేసి 600 గ్రామాలకు వాటర్ తీసుకొచ్చిన ఘనత కోమటిరెడ్డి వెంకట గారు. ఫ్లోరైడ్ తాగుతుంటే 600 గ్రామాలకు ఈరోజు అవే పైప్ లైన్తో వాటర్ పోతున్నాయి. వాళ్ళు వేసింది అయితే మిషన్ భగీరథ అని పెట్టింది తప్ప మీరు చూడండి ఎక్కడికైనా పోయింది. వాళ్ళు ఆర్పాటం తప్ప అంతకుముందు ఉన్న పైప్ లైన్లో అంతకుముందు ట్యాంకుతో మళ్ళీ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం చెప్పడం ఈజీ ఏదైనా కానీ చేసి చూపించడం చాలా కష్టాలు ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాయకుడు మా కోమటిరెడ్డి వెంకట గారు ఫస్ట్ 5 ఏళ్ళు ప్రతిపక్షం ఉంది, తర్వాత రాజశేఖర్ గారు వచ్చాక 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మంత్రి అయ్యింది మాత్రం వాస్తవం. కానీ రాజశేఖర్ చనిపోవడం వల్ల మీకు తెలుసు అదంతా. అప్పుడు ఆ పరిస్థితులన్నీ ఎట్లా మారినాయి రాజకీయాలు, మళ్ళీ ప్రతిపక్షం, మళ్ళీ కేసీఆర్ వచ్చి మళ్ళీ ప్రతిపక్షం అయిపోయింది. అంటే 5 ఏళ్ళలో చేసిన అభివృద్ధి 20 ఏళ్ళు ఆయన అధికారంలో అంటే అదే ఎమ్మెల్యేగా గెలిపించారు. మళ్ళీ అంత రెట్టింపు ఉత్సాహంతో 54,000 మెజార్టీతో నిలవడం అంటే అటు చరిత్ర లేదు, నల్గొండ చరిత్ర లేదు. నల్గొండలో కంటిన్యూ అయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట గారే అత్యధిక మెజార్టీతో కూడా గెలిచిన కోమటిరెడ్డి వెంకట గారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే ఇప్పుడు D37 ఉంటుంది మనకి, ఇది తెలుసు. నల్గొండ నల్గొండ కాబట్టి D37 ఉంటుంది. ముషంబిల్ దాకా వాటర్ వెళ్తుంది. అక్కడ కనగల ఏరియా పోతే నీకు వాటర్ అండ్ D37 ఇవన్నీ కాలువలు ఉంటాయి. తర్వాత ఇక్కడ పోతే D40 ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేసినట్టు కోమటిరెడ్డి వెంకట గారు చేశారు. కొత్తగా వచ్చిన తర్వాత ఏమైనా చేశారని వాళ్ళు ఆలోచించుకోవాలి ఒకసారి. ఈరోజు కేసీఆర్ గారు ఒక మాట చెప్తుంటారు, మళ్ళీ కరువు వచ్చిందంటే కరువు కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డికో రేట్లకో రేవంత్ రెడ్డి గారి సంబంధం లేదా? కరువు అనేది అది ప్రకృతి వచ్చేది. అప్పుడు కరువు వస్తుంది, అప్పుడు అతివృష్టి అనావృష్టి ఇవన్నీ ప్రకృతితో జరిగే విషయాలు. కానీ మనం మాట్లాడితే వర్షం కురవంటే కురుస్తా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే వర్షం వస్తుందా? కరువు పోతుందా? పోదు కదా. అది ప్రకృతితో జరుగుతుంటుంది. దాంట్లో కోమటిరెడ్డి వెంకట గారు ఒకటి ఏంటంటే సమస్య ఉంటే మనకి సమస్య ఉందని మనం పోయి చెప్పుకుంటే ఎన్నిటోళ్ళు ఈ రోజులు ఉండవు. ఒక్కసారి సమస్య చెప్తే ఆయన సమస్యనే భావించి అది మళ్ళీ మనకి ఫోన్ చేసి చెప్పే నాయకుడు ఏకైక నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు. అందుకే నాయకుడు మా అభిమానం కాదు అది. మనం ఇంత జిల్లాలో 3 జిల్లాలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చేసినప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు నాయకుడు, 12 కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్. ఉద్దరుడు పురుషోత్తరెడ్డి గారు ఉండేది, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఉండేది, జానారెడ్డి గారు ఇద్దరు, రామారెడ్డి గారు, ఉత్తమ్మారెడ్డి గారు, పాల్ నాయక్ గారు, వీళ్ళందరూ విజయసింహారెడ్డి టీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళందరూ విషయంలో ఏమిటంటే వీళ్ళందరూ వాళ్ళ పని చేసుకుంటూ పోతున్నారు. మన కోమటిరెడ్డి వెంకట గారి దగ్గర ఉంటుంది. మనం ఒక సమస్య ఆయనది భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను హాస్పిటల్ ఒకటి చనిపోయాడు, ఎల్ఓసి వచ్చింది, ఆయనకి వెళ్ళి చనిపోయాడు. ఆ బిల్లు పేమెంట్ చేస్తుంటే వాళ్ళ ఓఎస్డీకి చెప్పి 6 గంటలకి హాస్పిటల్ ముందు వచ్చింది. అంటే అది కోమటిరెడ్డి వెంకట గారి హాస్పిటల్. ఆయన చూసిన తర్వాత నాకు అనిపించేది మనం ఆయన ఎమ్మటి అడుగుజాలు నడవడమే మన కాదు. ఇప్పుడు మీరు అన్నారు ఇంత చెప్పి బాగుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే రోడ్డు హైదరాబాద్ రోడ్ తప్ప ఏమీ లేదు అన్నారు. అక్కడ చూసుకుంటే నల్గొండలో ఇప్పుడు మన క్లాక్ టవర్ సెంటర్ వర్క్ అయితేంది, అదేవిధంగా ఐటీ యాప్లు అయితేంది, అదేవిధంగా మార్కెట్లు అయితే అవన్నీ అభివృద్ధి చేసారు కదా. అది అభివృద్ధి కాదంటారా? మార్కెట్లో ఫిష్ మార్కెట్ పెట్టింది. గుడి ముందులో ఎవరున్నా మటన్ మార్కెట్ పెడతారు. మీరే ఆలోచించారు. మనం గుడి దగ్గర పోయి పవిత్రతో పోతాం, దాని ముందర మటన్ అక్కడ కోసి లేకుంటే ఫిష్ అమ్మడం అంటే ఎంతవరకు ఆలోచించాలి. అది ఒకటి. రెండవది ట్రాక్టర్స్ అంటే డెవలప్ చేసి పోతాం. ఎన్ని డబ్బులు పెట్టినా ఎంత డెవలప్ అంటే ఎట్లుండాలంటే డెవలప్మెంట్ అది అందరికీ. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం వచ్చేసి ఈ కాంట్రాక్టర్లకి అట్లా కౌన్సిలర్లకి ఇవ్వకుండా ఇప్పుడున్న ఎమ్మెల్యే బామార్దులే తిన్నారని అంటారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన చేసింది నల్గొండ కౌన్సిలర్లు తెలుసు, నాయకులు తెలుసు. ఆయన ఏం చేసుకోవాలి, బామ్మర్ తీసుకుంటా ఆయన తీసుకుంటా ఆయన ఇష్టం అనేది అది కాంట్రాక్టర్ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఏం తిన్నారని మనం వ్యక్తిగత విషయాలు పోవాల్సిన అవసరం లేదు. కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ 2009లో కోమటిరెడ్డి వెంకట స్టార్ట్ చేసింది. 2014 అందరి 14లో ఆగిపోయింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వలేదని మన రాష్ట్ర గవర్నర్ దగ్గర 35 కోట్లు శాంక్షన్ ఇస్తే ఇప్పటిదాకా మన దగ్గర కంప్లీట్ కలుగుతాను.
దాని తర్వాత వచ్చినాక రోడ్ ఒకటి కాదు, మనం ఎప్పుడైనా కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ఆయన పేరు వచ్చింది గత ఎమ్మెల్యేకి. అది మేము ఆయన కోమటిరెడ్డి వెంకట్ గారు ఏం చేసినట్టు ఏం చేసినా అది ఎవరు నేనేం చేసినా నువ్వు చేసినా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఒక మార్క్ కావాలి. కోమటిరెడ్డి వెంకట్ గారు సొంతంగా ఈరోజు ప్రజెంట్ 20 ఏసీలు మనము దీంట్లో హాస్పిటల్ పోతే డెలివరీకి అవుతారు కదా పేషెంట్స్ వాళ్ళకి మేము అందరం మా పిఏ గారు నేను మా మున్సిపల్ చైర్మన్ మేము పోయినప్పుడు చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే ఉడకపోస్తుంది అంట. ఆ కిడ్ ఉడకపోస్తుంది దానికి ఒక పేషెంట్ చెప్తే మమ్మల్ని ఏమంటే పంపించి సొంతంగా ప్రతి పోలీసు నుంచి పెట్టి 20 నుంచి 25 ఏసీ పెడుతుంది. ఎందుకు పెడుతుంటే అక్కడ ఆ పిల్లలు కిడ్కి వస్తున్నప్పుడు ఎండాకాలం ఉంది నలుగుళ్ళ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంటే అంత ఆలోచించే వ్యక్తి కావాలి. మనం ఈ రోడ్ వేసినంత మాత్రం రోడ్డు డెవలప్మెంటే కాదన్న, కానీ పర్సనల్ కూడా కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అది కూడా మనం చేయాల్సిన బాధ్యత. ఒక నాయకుడు ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు ఉంటే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళే రాజకీయ నాయకులు అనుకుంటాం మనం. వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళకి మన ప్రాంతానికి ఏం డెవలప్ చేయాలని దానికి ఆలోచించే వాళ్ళు తక్కువ అరుదుంటారు. అందుకే 25 ఏళ్ళు కంటిన్యూ ఎమ్మెల్యే ఉండడం కష్టం ఎవరికైనా. అయితే ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 6 గ్యారెంటీలు తీసుకొస్తున్నారు. అందులో కొన్ని గ్యారెంటీలు గట్లా అమలు చేసింది. ఇంకా ఉన్న గ్యారెంటీలు అన్నింటినీ ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏ విధంగా తీసుకెళ్ళబోతుంది? 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్సు ఇచ్చింది ఒకటి, రెండోది 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చింది. అది మ్యాక్సిమం అవుతుంది. కొంతమందికి ఇంకా కంప్యూటర్ మిస్టేక్ ఉన్న వాళ్ళు కొంతమంది పెండింగ్ అది అవుతుంటుంది. దీనిలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, దానిలో ఇందిరా మైండ్లు కంపల్సరీ 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఇవన్నీ 100 రోజుల్లో చేసే పథకాలలో పెట్టిన మాట వాస్తవం. అప్పటికి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంటే దాదాపు 30,000 కోట్ల అప్పులు అవి కట్టాలి కదా కంపల్సరీ. ఆ డబ్బులు కట్టాలంటే ఈ స్కీమ్ కొద్దిగా వెనుక పడుతున్నమాట వాస్తవం. ప్రజలందరూ ఏం గమనించాలంటే గతం కూడా ఒకసారి మన ఇల్లు బడ్జెట్ ఎట్లుంటుందో రాష్ట్ర బడ్జెట్ కూడా మన ఇల్లు బడ్జెట్ లెక్క. మన ఇంట్లో ఎంత ఒక బడ్జెట్ లెక్క వేసుకుంటాం, మన దగ్గర తగ్గినప్పుడు ఏం చేస్తాం ఒకటి వాయిదా వేసుకుంటాం. ఈ స్కీమ్లోనే ప్రజలు కంపల్సరీ ఇచ్చేదే, కానీ కంపల్సరీ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్న నమ్మకం ఎందుకు ఉంటుందంటే ప్రజలకి ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు అందరికీ సమన్యాయం చూసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చెప్పింది వేదం, మేము చెప్పిన మాట ఎదుర్కొంటే మీరు పక్కకున్నారు. ఇది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మంత్రి గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే చేసిన అరాచకాలకి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమన్నా ఉన్నాయంటారు? మీకు ఎప్పుడు నేను ఒక విషయం చెప్తుంటాను అంటే మేము ఎక్కడ మాట్లాడుతున్నాం, మనం ముషంపల్లి విలేజ్లో మన కేటీఆర్ గారు పోయారు. అక్కడ ఒక చెరువు తెగిపోయింది, అంటే రోడ్డు మీద చెరువు తెగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, వర్షాలు వచ్చి చెరువు తెగిపోయింది, ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ బండ్ వేసిందని ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ కింద ఆ వర్క్ కంప్లీట్ చేసి ఆ బస్సు రాకపోకలు కల్పించాలి ప్రజలకి. మనం ఆ ట్యాంక్లో వచ్చిన వాటర్ కూడా సేవ్ అవుతుంది అక్కడ, ఆ వాటర్ ఆ ట్యాంక్ ఒక చెరువులకి. అది చేయకుండా 3 years ఆపగలిగింది. అది కళ్ళ ముందు అవపడుతుంది. అంటే ఆయన దగ్గర ఉంటుంది, ఎవరైనా పోయి చెప్తే కూడా ఇనే రకం కాదు ఆయన. మనం ఎట్లున్నారంటే ప్రజలు చెప్పేది వినాలి, మనం ఏం చేయాలనుకుని వాళ్ళు చెప్పాలి. మనం చెప్పింది విధం, నేను చెప్పింది మూర్ఖంగా ఆలోచిస్తే ఎట్లుంటుందంటే రిజల్ట్ మన జరిగిన ఎలక్షన్లో అయితే నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఈ 6 గ్యారెంటీలతో పాటు ఇప్పుడున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు ఆయన సొంతంగా కట్ల అలా కొడుకు పేరు మీద ఇంకొక కొన్ని స్కీములు తీసుకురాబోతున్నాడు అనేది మాకు తెలిసింది. అది వాస్తవం అంటారు. సొంతంగా స్కీములు అనేది ఎట్లుంటుందంటే ప్రతి ఫౌండేషన్ ద్వారా ఎంసెట్ కోచింగ్ పెడుతుంది సొంతంగా. అలాగే ఇప్పుడు ఎట్లా ఉద్యోగాల గురించి గ్రూప్ 1 గ్రూప్ 2 పడ్డాయి, అవన్నిటికీ కోచింగ్ ఫ్రీ పెట్టింది. సమ్మర్ ఎంసెట్తో పాటు అది కూడా కోచింగ్ పెడుతుంది. ఎందుకు పెడుతుంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కానీ అక్కడ ఉండి అవి ఉండాలంటే వాళ్ళకి ఖర్చుతో ఉండాలి. గత 10 సంవత్సరాలు ఉద్యోగుల కొరకే ఉద్యోగ నియామకాల గురించి అలాగే దీని గురించి మన ప్రాంతం ఎడారి ఉంది కాబట్టి దాని గురించి ఉద్యోగాల గురించి ముఖ్యంగా యువత అందరూ తెలంగాణ రావాలనుకుంటున్నారు. దాన్ని 10 ఏళ్ళలో ఎన్నిసార్లు వాయిదా పడ్డామో మనందరూ గమనించింది ఉద్యోగాలు. ఇవన్నీ చేసుకున్న కొద్దిగా కాంగ్రెస్ కోమటిరెడ్డి గారు ఉంటారు. విద్యార్థులు చెల్లించి ఆ రోజు శ్రీకాంతాచార్య చనిపోతుంది కదా, మంత్రి రాజీనామా అంటే మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్న నా కుమారుడు లేకున్నా నా కుమారుడిని వాళ్ళ రూపంలో చూసుకుందామని వాళ్ళలో చూసుకోవాలని వాళ్ళలో ఆనందించుకోవడం కాలేజీ కట్టుకోవడం జరిగింది. మనతో పాటు కోచింగ్ చేస్తున్నాం. తర్వాత గ్రంథాలయంలో కూడా వాళ్ళకు సార్ మాకు ప్రాబ్లం ఉందని గ్రంథాలయంలో చదువుకునే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకు కూడా బాగా హీట్ ఉంది సార్, ఎండాకాలం మీద గ్రూప్ 1 జూన్ 9వ తారీఖు ఉంది ఎగ్జామ్ డిస్కస్ చేసినప్పుడు ఉమ్మంటే వాళ్ళకు కూడా కాంబినేషన్ అంటే చదువుకునే విద్యార్థి ఎట్లా అంటే ఫ్రీగా ఉండాలి. ఈ ఉడకపోస్తుంటే కరెంటు ఫ్యాన్ తినుకుంటా ఉన్నప్పుడు కొద్దిగా ఉండదు కాబట్టి ఇంటికాడ అందరికి సౌకర్యం ఉండదు కాబట్టి దాన్ని కూడా ఈ లైబ్రరీ కూడా డెవలప్ చేస్తున్నాం. దాంట్లో 15 ఏసీ కూడా పెడుతున్నాం, 10 నుంచి 15 ఏసీ. అంటే
ఇవన్నీ ఏసీ పెట్టడం వల్ల వాళ్ళకి చదువు వస్తుంది కాదు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇది చేసేది తృప్తి కొంతమంది కన్నా లాభం అవుతుంది. ఎంతమంది ఉద్యోగాలు వచ్చి మనలోకి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా మంది కష్టపడి చదువుకోవాలంటే ఆ సౌకర్యాలు కాదు. ఆ సౌకర్యాలు లేనప్పుడు కొద్దిగా వెనుకబడుతుంటారు. ఒక్క మార్కు పోయినా కానీ ఉద్యోగం ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతుంది. గతంలో పోలీసు వాళ్ళు రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు కూడా మంచి కలర్ టాక్ కావాలని అప్పటికప్పుడు టాక్ ఏర్పాటు చేసి వాళ్ళు షూ కావాలని షూ ఇచ్చి వాళ్ళు కోరుకున్న ఏదైనా ఇచ్చేది కోమటిరెడ్డి వెంకట గారు అనేది క్లియర్. మా నాయకుడు చేసేది ఇప్పుడు ఇది చేస్తా అని చెప్పడు, అప్పుడు ఏదైతే కావాలో అది చేస్తాం. ఇంత అద్భుతంగా మీరు రాజకీయం గురించి వివరిస్తున్నారు, రాజకీయం గురించి ప్రజల గురించి గట్లా మాట్లాడుతున్నారు, బాగోగుల గురించి గట్లా మాట్లాడుతున్నారు. అసలు మీకు ఆదర్శ నాయకుడు ఎవరు? అసలు మీకు రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది? రాజకీయాలంటే మా ఫాదర్ కూడా శ్రీనివాసరావు గారు కూడా మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేది, హనుమతి జరిగేది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నేను కాంటాక్ట్ చేసుకుంటుండే. కోమటిరెడ్డి వెంకట గారు చూడంగానే మాకు హనుమతి తిరగాలనిపించింది. ఫస్ట్ 2004 కన్నా ముందు 99 ఎమ్మెల్యే అయినా నేను అప్పటికి కాంటాక్ట్ చేసుకుంటున్నా. దీనికంటే ముందున్న రామేశ్వరరావు గారు నాకు పర్సనల్, అంటే ఆయన దగ్గర కాంట్రాక్ట్గా సూపర్వైజర్ చేసిన దగ్గర ఏ విధంగా మనం తిరగాలి, దానికి మనం ఎంత క్లారిటీగా ఉన్నాం, ఎంత కరెక్ట్ ఉంటుందో వాళ్ళ లైఫ్ ఉంటుంది అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. అదే కంటిన్యూగా నా లైఫ్లో కోమటిరెడ్డి దగ్గర రావడం జరిగింది, నన్ను గుర్తించడం జరిగింది. నాకు ఆదర్శం కావచ్చు, గురువు కావచ్చు, ఏదైనా కోమటిరెడ్డి వెంకట గారు ఆయన నమ్ముకున్నా, ఆయన నమ్మటే జీవితాంతం కూడా ఉంటుంది. నేను సిద్ధపడే రాజకీయం. కొద్దిమంది వచ్చేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మోహన్ రెడ్డి గారు ఊకే డబ్బా కొట్టడానికి కారణం ఏంటంటే కాంట్రాక్ట్లు ఇప్పిస్తాడు, కాంట్రాక్ట్లు చేసుకొని ఈయన బతుకుతున్నాడు, అందుకని ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు, కానీ ఈయన చేసేది ఏం లేదు అని అంటున్నారు. వాస్తవం అనొచ్చా? అసలు కాంట్రాక్ట్లో నేను చేస్తే కదా, కాంట్రాక్ట్ డబ్బు టెండర్ ఉంటుంది, దానికి టెండర్ ప్రాసెస్లో ఎవరికి వస్తే వాళ్ళు చేసుకుంటారు. చిన్న వర్క్ ఉంటే మా కార్యకర్తలు ఇప్పించడానికి నేను ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తాడు. డబ్బా కొట్టేది ఏముందా, కోమటిరెడ్డి వెంకటకి డబ్బా కొడితే ఎవరు నమ్మడు, ఒరిజినాలిటీ చూస్తాడు. మనం మాట్లాడేదంటే క్లారిటీ ఉందా లేదా, నేను చెప్పేది కరెక్టా కాదా, ఇతను నాకు నేను చేసే పనిలో తప్పున్నా నాకు రెక్టిఫై చేస్తుండా చేస్తాడా, ఆయన చేసేది కరెక్ట్ ఉందా లేదా నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. నా మీద కొంతమంది చెప్తుంటారు, నేను ఆయన ఉంటే మోహన్ రెడ్డి ఉంటాను, నేను రానని చెప్తుంటారు, మేము ఆయన వల్ల నేను నష్టపోతుంటాను. నా వల్ల నష్టపోతుంటే ఎక్కడి సార్ నష్టపోతాను, నన్ను ఎప్పుడూ దూరం తీసిపెట్టలే. కనీసం ఇన్ని సంవత్సరాలు నేను దగ్గర ఉన్నట్టే నన్ను ఎప్పుడూ ఇలా ఉండాలి. కోమటిరెడ్డి దగ్గర నాయకుడు అందరూ అలా నా దగ్గర ఎవరు ఒక నాయకుడు ఉంటాడు, ఎందుకంటే ఆయన అందరితో సమానంగా ఉంటాడు. కాకపోతే ఎమ్మటి ఉంటప్పుడు కామన్గా ఉండొచ్చు, రెగ్యులర్గా నేను ఫుల్ టైం ఉంటాను కాబట్టి నేను సార్ ఎమ్మటి ఉంటాను. కొంతమంది ఎవరు పనులు చేసుకుంటారు. ఇంకోటి కాంట్రాక్టర్ అనేది అంటే నేను ఒరిజినల్ కాంట్రాక్ట్ చేసిన, నేను చెప్పించగలను, చేయాలనుకుంటే ఎవరు అడ్డు కాదు నాకు. కానీ నేను ఫుల్ టైం కోమటిరెడ్డి వెంకట గారికి ఇమ్మటి ఉండాలి, కాంగ్రెస్ పార్టీకే పనిచేయాలి. ఈ పని చేసే అవకాశం అందరికీ వచ్చినా కానీ దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలని ఉద్దేశం, ఎక్కువ పని చేయాలని ఉద్దేశంగా తప్పల మీద నేను దగ్గరేను తప్ప నేను ఏదో ఇంట్లో కూర్చుంటున్నాను, నా దగ్గర డబ్బులు నేను లేకుండా లేవను, అని క్యాష్ అనేది తీసుకెళ్తాను. వర్కర్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కోమటిరెడ్డి అలా మనం వండి. ఓకే, రేపు ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి. మీ అభ్యర్థి నల్గొండ జిల్లాకి వెళ్ళి రఘువీరెడ్డి గారు పోటీ చేయబోతున్నారు, అతనికి ఎట్లా సపోర్ట్ చేయబోతున్నారు మీరు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక మాట చెప్పిండు, ఎంపీ టికెట్ కన్ఫామ్ కాదు, రఘువీర్ రెడ్డి గారిని రావినారాయణ రెడ్డి గారంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే విధంగా మన అందరం పనిచేయాలి. దాంట్లో నల్గొండ పాత్ర నాకు వచ్చిన 55,000 40,000 ఓట్ల కంటే ఇంకా రెట్టింపు కావాలంటే పెరగాలి. 80,000 మీ టార్గెట్, మీరు ఏ విధంగా పనిచేస్తారో నాకు తెలియదు, నా పని ఎందుకు చెప్పి మీ పని ఎందుకు చేయాలి, అది టార్గెట్ పెట్టి కూర్చున్నాను. 80,000 లీడ్ కావాలనేది నల్గొండ కాన్స్టిట్యూన్సీ మాకు టార్గెట్. దానికి రఘువీరెడ్డి గారు కూడా నాకు పరిచయమే, నాకు జానడి గారితో పెద్దలు జానడి గారితో కూడా పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ ముగ్గురు కాబట్టి పరిచయం ఉంది. కొన్ని ఎంపీ గారు ఎవరున్నా కోమటిరెడ్డి వెంకట గారు ఏది చెప్తే చేస్తారు. గతంలో ఉత్తమ్ కుమార్ గారికి 2 times నల్గొండ కాన్స్టిట్యూన్సీ ప్రచారం రావడం జరిగింది, 2 సార్లు అంతే. ఆ రోజు కూడా మేము వెంకట గారు ఓడిపోయింది, 23,000 ఓడిపోయింది. కానీ 2-3 ఎలక్షన్లలో 5,000కి మైనస్ వచ్చింది. అంటే ఎంత అంటే వర్క్ కమిట్మెంట్ వర్క్ మా దగ్గర మా నాయకులందరూ పనిచేస్తారు, మా క్యాడర్ అంతా ఉంటుంది. కోమటిరెడ్డి వెంకట గారి పేరు మీదనే నడుస్తుంది. అది రఘువీరెడ్డి గారైనా కానీ ఇంకో వ్యక్తి ఉన్నా కానీ మేము ఒకటే పనిచేస్తాం, పార్టీ కొరకు పనిచేస్తాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీ ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే లేదనుకుంటా, అభ్యర్థిగా బీజేపీ పార్టీ ఉన్నారు, ఇటు సైడ్ చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిని కాదని మీ కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపేయాలి, ఆయనకి ఎందుకు ఓట్లేయాలి? మా కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి వచ్చారు, జానారెడ్డి గారు పెద్దలు, జిల్లాకు సుపరిచితులు, యువ నాయకుడు రఘువీరెడ్డి గారు కూడా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్.
ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాల్లో. ఆయన చూసినప్పుడు ఆయనకు బంధుత్వాలు కావచ్చు, గతంలో చేసిన వాళ్ళ ఫాదర్ చేసిన సర్వీస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి క్యాడర్ ఉత్తమ్మాడి గారు కానీ కోమటిరెడ్డి వెంకట గారు వాళ్ళ బలం కావచ్చు, వీళ్ళందరూ చేసిన పనులు కావచ్చు, అలాగే మీరాడవతి పీఆర్ కావచ్చు, ఇక్కడ అక్కడ దేవకొండ బాలనాయక్ గారు కావచ్చు, అక్కడ సూర్యపేట దామారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఒక సీనియర్ లీడర్. కాంగ్రెస్ పార్టీ నల్గొండ కాన్స్టిట్యూన్సీ, నల్గొండ పార్లమెంట్లో ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. మీకు తెలిస్తే నల్గొండ ఇప్పుడు కంచుకోట, కాంగ్రెస్కి కంచుకోట ఎప్పుడు కూడా మీకు పార్లమెంట్ ఓడిపోతుంది. అందుకు మిర్యాడ ఉన్నప్పుడు నల్గొండకు వచ్చి కూడా సుబ్రహ్మణ్య గారు 2 సార్లు గెలవడం జరిగింది నల్గొండ నుంచి. జయపాల్ రెడ్డి గారు అంతమంది ఉంటే, అంతకుముందు బిఎన్ రెడ్డి గారు ఉంటే. అంటే కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎప్పుడు ఓడిపోలేదు, ఓడిపోదు. హైయెస్ట్ మెజార్టీ కూడా నల్గొండ పార్లమెంటే గెలుస్తాడని నా నమ్మకం ఉంది పార్లమెంట్. అలాగే మిత్రుడు నాకు, నేను జిల్లా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ చేసిన కాబట్టి మా మిత్రుడు చామలకిరి కుమార్ కూడా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి. నేను ఆయన నేను కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ కూడా చేయడం జరిగింది. చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది. యువజన కాంగ్రెస్ ఇద్దరు కలిసి పనిచేసినాం. ఇద్దరు యువకులకు రైట్ టైంలో పార్లమెంట్ టికెట్ చేయడం కూడా పార్టీకి క్యాడర్ కూడా ఉత్సాహం వస్తుంది. యువకులు కానీ కనీసం 20-25 ఇయర్స్ రాజకీయాల్లో పనిచేస్తారు. ఆ కింద క్యాడర్ కూడా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే యువకులకు ఇచ్చేప్పుడు ఏంటంటే సీనియర్ల కంటే 60-70 ఏళ్ళకి ఇచ్చినప్పుడు అంటే ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇంతకన్నా మాట్లాడుతున్నారు కదా రాజకీయం గురించి అయితే, ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్ల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు? ముందు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నంతసేపు మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే. నేనంటే ఎలాంటి సందేహం లేదు. నాకు ఎమ్మెల్యే అనే ఆలోచన ఉండదు. అంటే ఒకవేళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేయమని ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే చేయగలరు? ఆయన చేయకుండా ఆయన బొమ్మ పెట్టుకోవాలని మేము ఆయన మీరు చెయ్యమని అంటే చేస్తారా? చెయ్యమనేది లేదు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ఎమ్మెల్యే. ఎప్పుడైనా ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే జీవితాంతం. ఆయన తర్వాత మాకు అవకాశం వచ్చే రాకుండా ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. మనం ఒకటే నా ఆలోచన, మనం నమ్మిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మనం ఆయన నమ్మకం. ఆయనకు బాగుండాలని కోరుకుంటూ ఆయన నాలాంటి 100 మంది బాగుంటారు, ఆయన ఒక్కటి బాగుంటారు. ఆ కాన్సెప్ట్లో చూసుకోవాలి. కానీ నాకే పదవి కావాలి, నాకే ఎమ్మెల్యే కావాలి, నాకే పోస్ట్ కావాలి అనేది అది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చేసి ఏ స్థాయిలో ఉండకపోతున్నారు? నాకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఇష్టం. ఎమ్మెల్యే ఎంపీల కంటే ఎక్కువ పార్టీ ప్రెసిడెంట్ కావాలని. ఎందుకని అట్లా? పార్టీకి చేస్తే ఏమంటే కొంతమంది లీడర్లు తయారవుతారు. సర్పంచ్ కాంచి జెడ్పీటీసీ కాంచి ఎమ్మెల్యే వరకు అవుతారు. మనం ఎవరో ఒకరు పని చేస్తేనే, ఒక సిస్టంలో పోతేనే కొంతమంది తయారు చేసే అవకాశం ఉంటుంది. నాకు ఆ తయారు చేయడం ఇష్టం ఉంటుంది. నాకు ఒక నాయకుడు తయారు చేయడం ఇష్టం ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని లీడర్షిప్ తీసుకురావడం ఇష్టం ఉంటుంది. నేను ఒక్కరిని ఎమ్మెల్యే కావడం వల్ల నాకు ఒక్కరిని లాభం అయితే కొంతమందికి అయితే. కానీ కొంతమంది ఎదగడానికి, రాజకీయాలు ఎదగడానికి ఇష్టం జీసీ ప్రెసిడెంట్ కావాలనుకున్నా దాన్ని విరమించుకొని మళ్ళీ టౌన్ ప్రెసిడెంటే కంటిన్యూ అవుతున్నా కావాలని. ఎందుకంటే దానికి గతంలో 5 ఏళ్ళు గవర్నమెంట్, 10 ఏళ్ళు గవర్నమెంట్ లేదు. 5 ఏళ్ళు కోమటిరెడ్డి సార్ మేము బోడీ లేకపోయాడు. నా వంతు సాయంగా మాట సాయము వాడు ఉండి పని చేసినందుకు నాకు ఇష్టం ఉండి కాన్స్టిట్యూన్స్ వరకు పరిమితం కావాలని కోరుకుంటే దాన్ని అది అట్నే కంటిన్యూ చేస్తాను. ఓకే, అంటే మీరు గతంలో యూత్ కాంగ్రెస్కి ఎట్లా చేసినారు? ఒక పార్టీ నడవాలన్నా, ఒక పార్టీ ముందుకు వెళ్ళాలన్నా కానీ యువతనే ముఖ్యం, ఆదర్శం అందరికన్నా. అటువంటి యువతకి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంటే ఎన్ఎస్సీ విద్యార్థి విభాగం నుంచి, తర్వాత యువజన కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్. దీనికి అనుబంధం మహిళా కాంగ్రెస్ ఉంటుంది, ఎన్టీసీ ఉంటుంది. అది ఆ వింగ్లు వేరు. ముఖ్యంగా యువత మనం నిజాయితీగా ఉండాలి, పార్టీకి లాయల్గా ఉండాలి. మనం ఏదైతే నాయకుడు ఉంటాడో, మన మీద ఉంటున్న నాయకుడికి నిజాయితీగా కూడా పనిచేసుకుంటూ పోతుంటే ఒక్కటే ఓవర్ నైట్ లీడర్షిప్ రాకపోవచ్చు, కానీ ఆ నిజాయితీ అనేది ఏదో ఒక రోజు అక్కడ వస్తుంది. మనం ఎంపీపీనో, జెడ్పీటీసీనో, సర్పంచో కావాలనుకున్నప్పుడు మన ప్రవర్తన మీద ఆధారపడి పొలిటికల్ లైఫ్ క్యారీ నడుస్తుంది. దాంట్లో మనం యువకులకు ఇప్పుడు చెప్తా, గోడలకు చెవులు ఉంటాయి. ఈ మాట సామెత. మన మాట నలుగురం కలిసి మాట్లాడుకున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ చెవులు అనేది ఇప్పుడు సెల్ ఫోన్ అయింది. సెల్ ఫోన్ చెవులు వేసుకొని వినిపిస్తాడు. మనకు తెలియకుండా మనకి ఇద్దరి మధ్యలో వైరం పెరుగుతుంది. యువకులు ఏం చేస్తుంటే పిచ్చపాటి మాట్లాడుకునేది కూడా సీరియస్గా వస్తుంది. అంటే దానివల్ల మనం ఒక వ్యక్తి గురించి కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కామెంట్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేది కూడా నిజాయితీతో కూడిన పని చేసేటప్పుడు ఒబిడియంట్గా ఉండాలి. ప్రతి ఒక్క దగ్గర మనం క్లారిటీగా మాట్లాడాలి. ఈ పని అవుతుంది, ఈ పని కాదు, ఈ పని చేస్తాం, ఈ పని చేయము అంటే ఎందుకు చేయము అని చెప్పినప్పుడు యువత వచ్చే రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకులదే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళు చేసే స్టెప్తోనే
వాళ్ళకి వచ్చే రోజు ఎమ్మెల్యే కూడా కావచ్చు వాళ్ళకి ఎటువంటి ప్రతి ఒక్క పార్టీలో మనకు నాతో పాటు వెనుక రాష్ట్రంలో చాలా మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎమ్మెల్యే, కొంతమంది ఎంపీలు పోటీ చేస్తున్నారు. అందరికీ రాకపోవచ్చు కానీ కొంతమందికి అవకాశం ఇస్తారు. ఏదో ఒక రోజు పార్టీ నమ్ముకున్న వాళ్ళకు ఏదో రకంగా ఏదో పదవితో వాళ్ళు ఇచ్చారు. కానీ దానికి ఉదాహరణ మన జూకూరు రమేష్ గారు 20 ఏళ్ళ కింద ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో ఫస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన. ఒకటే రోజు ఒకటే నిజాయితీతో ఉంటాడు, పార్టీ కట్టుబడి ఉండవు, సీనియర్ సూషియల్ బీసీ రాగానే ఇచ్చేసి, అంటే ఆయన అనుకోలేదు, అవకాశం వచ్చింది ఇచ్చిండు. అంటే మనకు క్లారిటీ ఉండడం ముఖ్యం. యువతలకు యువకు ఒకటే సందేశం ఇవ్వాల్సిన, మనందరం క్లారిటీ పనిచేస్తాం. రాజకీయం అంటే ఫ్యాషన్ కాదు, రాజకీయం అంటే సర్వీస్, నిజాయితీ, నిబద్ధతతో కూడి ఏ పార్టీలో అయితే ఉంటామో ఆ పార్టీకి సిద్ధాంతాలను కట్టుబడి పనిచేసినప్పుడు మనకు లైఫ్ ఉంటుందని నేను. ఓకే, మీ మంత్రి గారి గురించి మీరు ఇంతగానో నమ్మకంతో, అంటే ప్రజలకు అది చేశాడు ఇది చేశాడని మీరు చెప్తున్నారు. బయట చాలా మంది అంటుంటే విన్నా నేను, ఏమని అమిత్ షాకి అనునిత్యం కాంటాక్ట్లో ఉంటున్నాడు, త్వరలో బీజేపీలకు పోబోతున్నాడు అని. అది వాస్తవం కాదన్న ఒక మాట చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏమంటారు, నేను చనిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అని చెప్పిండు. ఇప్పటికి 2-3 సార్లు చెప్పిండు, ఇంటర్వ్యూలో చెప్పిండు. నేనేం చెప్తానంటే అమిత్ షా గారితో పన్నున్నప్పుడు తీసుకోవడం తప్పలేదు, పార్టీ గడ్కరీ గారితో పన్నున్నప్పుడు తీసుకోవడం తప్పలేదు. అది టచ్ ఎందుకైతే మనం పని తీసుకోవాలి. మన ఎంపీ బాధ్యత ఏంటంటే మన ప్రాంతానికి డెవలప్మెంట్ చేసుకోవాలి. ఏ పార్టీలో ఉన్నా సఖ్యత లేకుండా ఇవ్వరు కదా, ఫండ్స్ ఇవ్వరు కదా. నల్గొండకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, గడ్కరీ గారితో మంచిగా ఉండడం వల్ల వస్తుంది కదా. అంటే ఆయన బీజేపీ పార్టీ కావచ్చు, వ్యక్తి కూడా చూస్తారు కదా. అంటే ఎంతోమంది ఎంపీలు ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలి అంటే ఇద్దరి మధ్యలో ఉన్న మాటలతోనే నడుస్తుంది పార్టీ. దాన్ని పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంత్రి అయ్యిండు, ఉన్నాడు, అంతకుముందు ఎంపీ అయ్యిండు, అంతకుముందుకు ఎమ్మెల్యే చేసిండు, అంతకుముందు మంత్రి చేసిండు. ఇన్ని చేసుకున్నా కూడా మళ్ళీ పార్టీ మారాల్సి వస్తుంది. కొంతమంది కావాలని కోమటిరెడ్డి అంటే ఆయన కూడా కూర్చుంటూ మాట్లాడినప్పుడు నువ్వు నాకు వాళ్ళంటగా ఏదో బట్ట కలిసి మీదే నేను డిఫెన్స్లో పడేయాలి వ్యక్తిని. దానితో తప్ప వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రావుతో రాజకీయాలు వచ్చిండు, యూత్ కాంగ్రెస్ ఎస్ఐ అప్పటి నుంచి తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇంత ఉంది, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది దీంట్లో. బీజేపీలో పోతే అది మతతత్వ పార్టీ, ప్రాంతాల వారికి విభజిస్తారు, వాళ్ళు విభజించి వాళ్ళ పబ్బంగా ఆర్ఎస్ఎస్తో నడుస్తుంది పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఎవరైనా ఏదైనా స్వేచ్ఛ ఎక్కువ, స్వేచ్ఛతోనంటే ఏది పడితే మాట్లాడకుండా కానీ ఫ్రీగా మాట్లాడే అభిప్రాయం వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రగతి భవన్ పోయేది ఉంది, ఎవరన్నా సెక్రటరీ పోయేది ఉంది, ఎవరన్నా. ఇప్పుడు సెక్రటరీ మన కోమటిరెడ్డి వెంకట చాంబర్లా దాదాపు 4-5 వేల మంది ఉంటారు. అంతమంది లైన్ ఉంటుంది, మేమే కలడకపోతాం, అంత ప్రోటీన్. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయేదెవరు? కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతసేపు ఉన్నా కానీ అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళతో మాట్లాడినాడు అంతే. యువతో మాట్లాడినా ఎంపీ అనేది పార్లమెంట్ మెంబరు ఎవరి దగ్గర పోవాలి కదా, తప్పదు కదా. అది పోయి తీసుకోకుండా మనం మన ప్రాంతం వెనుకబడిపోతుంది. ఈరోజు నీకు ఈ రోడ్డు ఉంది మనకి పానగల్ దగ్గర, ఆ రోడ్డు గతంలో గౌడ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు చేయలేకపోయారు. గడ్కరీ దగ్గర కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇప్పారు, 1 నెల రోజుల్లో పని కాకుండా స్టార్ట్ కాకుండా నేను పెట్టి గడ్కరీ గారే స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని పూర్తి చేయించారు. తర్వాత ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, తర్వాత మనకి ఎన్హెచ్ కూడా దాని గురించి మన విజయవాడ విజయవాడ అది కూడా 4-6 లైన్ చేస్తే ప్లాన్ చేసిండు. దానికంటే ముందు ఎల్బీ నగర్ నుంచి మనకు ఆందోళన మైసూర్ దాకా 6 లైన్ అవుతుంది. ఇప్పుడు మనం మీటింగ్ కరోనా టైంలో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడిగితేనే ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడు ఎమ్మడి పడడం, నేను ఒక్కోడు పని ఉన్నదంటే కోమటిరెడ్డి దాన్ని పదే గుర్తు తీసుకుంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకట్లా నెక్స్ట్ మంత్రి పదవి రాబోతుంది అని వస్తుంది. మంత్రి పదవి ఇస్తానని చెప్పారు కదా పార్టీ, అది జాయినింగ్ అప్పుడు వచ్చేప్పుడు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారు, అది ఇస్తాను. అది వాళ్ళు ఇచ్చిన మాటలు నాకు తెలియదు, చూడలేదని చెప్పారు. వస్తుంది కంపల్సరీ. ఏ మంత్రి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారి ఇష్టం ఉంటుంది. దాంట్లో వాళ్ళ పార్టీ ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తారు. రాజగోపాల్ కూడా చాలా క్లారిటీ మనిషి, ఎట్టుంటాడంటే ఆపతుందని పోతే ఏది ఆలోచించకుండా సాధించారు. ఫ్రీగా ఉంటాడు సార్, ఫ్రీగా ఉంటాం. కాకపోతే ఇక్కడ సరే ఉంటున్నా కానీ రాజగోపాల్ చాలా హానెస్ట్ పర్సన్ అంటే రాజకీయాల్లో రాజగోపాల్. ఓకే, అసలు మీ ధైర్యం ఏందన్నా? వాళ్ళు వీళ్ళంటుంటే విన్నా నేను, మోహన్ రెడ్డి గారు ఏదున్నా కానీ మగం మీద మాట్లాడతాడు, నిజం అయితే నిజం అని అంటాడు, అబద్ధం అయితే అబద్ధం అని అంటాడు. అంటే అట్లా మాట్లాడితే ఇబ్బంది ఏం కాదా మీకు?
నిజం మాట్లాడలేదు అనుకో, అంటే మనస్పర్ధలు చాలా పెరుగుతుంటాయి కదా మొక్క మీద నిజం మాట్లాడినప్పుడు. దానివల్ల తాత్కాలికంగా ఇబ్బంది అవుతుంది నాకు. నాది 2006లో జడ్పీటీసీ చేసి 2011లో నాది అయిపోయింది. నాతో పాటు కొంతమంది జడ్పీటీ చేసి ఉన్నారు కూడా కాన్స్టిట్యూన్సీలో, కానీ ఇప్పుడు లేరు, వాళ్ళు అవపడుతున్నారు. నేను ఇప్పటిదాకా అవపడడానికి కారణం ఏంటంటే నేను ఉన్నట్టు చెప్పడం వల్లే ఉండగలే నా నమ్మకం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక పని ఉంది, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి పని కావాలంటారు. నేను అవుతుందని చెప్పి 2 రోజుల తర్వాత కాదు అని చెప్తే యాక్టింగ్ అయిపోద్ది. ఆయన ఏమనుకుంటే అతను పోయినట్టు నేను చెప్పేది ముందే చెప్తే అయిపోయింది కదా, నాకు టైం వేస్ట్ కాకపోతే అని ఎప్పుడంటే తర్వాత అంటాడు. అది ముందే చెప్పిన అప్పుడు కోపం వచ్చినా కానీ తర్వాత నిజమే చెప్పిండు, నాకు కరెక్టే చెప్పిండు అనేది నా నమ్మకం. ఆ నమ్మకంతో నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను ఒకటి చెప్తా, ఎవరికైనా నా మీద చెడని ఉంటే నా దగ్గరకు వచ్చినో తెలుస్తుంది, నాతో మాట్లాడినా తెలుస్తుంది. దూరం చూసి మోనెట్టికి ఈగో ఎక్కువ, మోనెట్టికి మాట్లాడరాదు, మోనెట్టి ముఖం మీద మాట్లాడుతుంటే ఉన్నది మాట్లాడడం వల్ల తక్కువ అవుతుండొచ్చు, నిష్ఠూరం అవుతుండొచ్చు, కానీ తర్వాత నేను రిలాక్స్ ఉంటా, వాళ్ళు రిలాక్స్ ఉంటారు అని నమ్మకం. దీంట్లో పెద్ద దాచి విషయం ఏం లేదు. అందరూ నన్ను అంటారు, మున్సిపాలిటీ మీ మిస్సెస్ కూడా మామూలుగా వచ్చాడు, నాకు ఉద్యోగం పెట్టి ఉంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేయగలుగుతాం మనం, ఇవ్వలేదు. నాకు ఆర్థికంగా సాయం 50 కావాలి వస్తాను, నేను ఇవ్వలేను కదా, ఇవ్వలేనని చెప్పడం తప్పైపోతుంది. ఇస్తాను, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్తే నువ్వు తిరిగి నీకు ఏమైనా నీ పని అంతా ఖరాబ్ చేసి నీకు నాతో తిప్పుకోవడం వల్ల నీ వేస్ట్ అనేది పని కాదని చెప్తాను. ఈ నల్గొండ ప్రాంతంలో మంత్రి గారు ఉన్నా లేకపోయినా ప్రజలు ఏ సమస్య ఉన్నా మీ దగ్గరికి వస్తారంట, దాన్ని ఎట్లా చూడాలి? దగ్గరికి అట్లా ఏముండదు, క్యాంప్ కార్యాలయం ఉంటుంది, అక్కడ పిఏ ఉంటాడు, ఇప్పుడు మా మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ గారు ఉన్నారు, తర్వాత కన్నూరు పోతే వాళ్ళు ఏంటంటే పర్యవేక్ష ఉంటారు, అక్కడ మా జడ్పీటీసీ ఉంటాడు, తిరుపతి పోతే జుక్కు రమేష్ వాళ్ళు ఉంటారు, ఉన్న జడ్పీటీసీ గారు రామరెడ్డి గారు, వీళ్ళందరూ ఉంటారు. ఎవరి ప్రాంతంలో వాళ్ళు చేస్తారు. ఇంకా నల్గొండకు వచ్చిన వస్తే నేను అడుగుతా కాబట్టి నా దగ్గరికి వస్తారు. ఎవరు అందరం కలిసి చేస్తాం. కొన్ని సమస్యలు ఎట్లుంటే ఒక మండలం సమస్య ఉందనుకోండి, అక్కడ లీడర్ నడకుండా చేస్తే కొద్ది ఇబ్బందులు వస్తాయి, మాతో డిస్కస్ చేయాలి. నా దగ్గర కూడా రావడానికి కారణం ఏంటంటే అది నేను చెప్తే కదా, ఏదన్నా అయితే అవుతుంది అంటాడు, కాదంటేనే వస్తారు ఎక్కువ. అదే ఇప్పుడు బలమైంది. నేను 2006 నుంచి కోమరెడ్డికి దగ్గర ఉన్నా, ఇప్పుడు మోనెడ్డి మంచివాడు అంటారు. మొన్న 2023 ఎలక్షన్ తర్వాత అంటే మంచి బాగా కష్టపడ్డట్టు. మరి అంతకుముందు కూడా ఇదే మోనెడ్డి ఉండంటే ఆ రోజున మోడీ, ఈ రోజున మోనెడ్డి సేమ్, కానీ మార్పు ఏంటంటే మేమందరం పార్టీ మారి వచ్చినా ఎవరు ఎక్కడ పోయినా ఉండు, కానీ ఈయన ఇక్కడే కోమరెడ్డి నమ్ముకొని ఉండు కాబట్టి నేను మంచివాడు అయినట్టు. నిన్న ఏది మన తుక్కుగూడలో మీటింగ్ జరిగింది అనుకుంటా, కాంగ్రెస్ మీటింగ్. చాలా భారీ ఎత్తున జనాలు వచ్చినారు. అక్కడికట్లా మీది ఏది మేనిఫెస్టో కట్లా రిలీజ్ చేసినారు, ఏది ఎంపీ ఎలక్షన్, అదంతా చాలా అద్భుతంగా ఉంది. ప్రజలకి అట్లా దాన్ని బాగా స్వీకరిస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే అంతమంది అంటే జనాలు వచ్చినప్పటికీ అట్లా ఈసారి దేశంలో ఏది అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వాస్తవంగా మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి అకౌంట్లో నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఇస్తానడం జరిగింది. మేమందరూ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఏ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ ముందు సర్జికల్ స్ట్రైక్ అని చేస్తారు, పక్క దేశంతో యుద్ధం చేస్తుంటే యాక్ట్ చేస్తారు. అవన్నీ చేసుకుంటే ప్రజలను మళ్లించి ఆయన అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఒక కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా యాత్ర చేశారు, పార్టీ యాత్రగా, ప్రజల కోసం, ప్రజల సమస్యలు పార్టీ కాకుండా వ్యక్తిగా చేశారు. అంటే రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి ఉన్న తేడా ఏంటంటే, మోడీ గారు కులాల మీద, మతాల మీద పెట్టుకుంటా, దాన్ని చూపించుకుంటా, అయోధ్యను చూపించు, అవన్నీ చూపించి ఓట్ల పోతుంది. రాహుల్ గాంధీ గారు సింప్లిసిటీగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని చెప్పుకుంటా పోతుంది. దీంట్లో రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనప్పుడు ప్రజలు మాత్రం గమనిస్తారు. రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఎట్లుంటుంది చూడాలని అనుకుంటారు. మా నమ్మకం కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను మా కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్మకం. కానీ పరిస్థితులు ఎట్లున్నాయంటే మోడీ గారికే ఎక్కువ ఉంటుంది, విజన్ ఉంది మోడీ గారికి. ఏమి చేయలే ఆయన, కోట్ వేసుకోవడం, సూట్ వేసుకోవడం, తిరగడం, షో పుట్టపు. నేను చెప్పింది నమ్మిస్తాడు ప్రజలను. కేసీఆర్ వైకుంఠ చూపించడం, చేతులు చూపించడం, ఆయన నమ్మిస్తాడు. నమ్మకం ప్రజలు ఎంతవరకు గమనిస్తున్నారని మనకు తెలుసు. నమ్మించేది ఏముంది, మొన్న ఏది ఎమ్మెల్సీ కవిత అని అనుకుంటా, సీఎం కేజ్రీవాల్ అయితే వీళ్ళందరినీ లిక్కర్ స్కామ్ లో ఆ స్కామ్ తీసుకొని లోపల వేస్తున్నారు కదా. లిక్కర్ స్కామ్ జరిగింది 2022, 2024 వేస్తారంటే డ్రా. ఎలక్షన్ ముందు ఏదో స్టంట్ చూపించాను, మేమే నిజాయితీగా ఉన్నాం, మేము తప్పును ఒప్పుకున్నాం. అప్పుడు చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు అంటే అప్పుడు ఒప్పందం ఉంటే ఓకే, లేకుంటే లేదు.
ఒప్పందాలతో చేసేది మోడీ. రాహుల్ గాంధీ గారు అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి మోడీ గారికి ఒప్పందం ఉందంటారు. ఒప్పందం లేకుండా ఆ రోజు అరెస్ట్ కావాలి కదా. ఆ రోజు బీజేపీ వాళ్ళందరూ రాష్ట్రంలో చెప్పారు, ఏమన్నా కవిత అరెస్ట్ అవుతుంది, కవిత అరెస్ట్ అవుతుంది. 7 సార్లు ఇంటర్వ్యూ పెట్టారు ఆమెతో, 7 సార్లు తీసుకుర్రు, వాళ్ళు ఇంటరాక్షన్ పెట్టారు, మనం నోటీసులు ఇచ్చారు, ఇంటికి వచ్చారు. సిబిఐ నిన్న వేసి నోటికి మళ్ళీ కోర్టులో నిన్న తీసుకురు. అంటే వాళ్ళ ఒప్పందంతో జరుగుతున్న తప్ప వేరే ఉద్దేశం లేదు. అన్న ఇప్పుడు రాపిడ్ ఫైర్ వన్ వర్డ్ ఆన్సర్, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఏమని చెప్తారు? ఒక్క ముక్క. నిఖార్సైన నాయకుడు, కేసీఆర్ అబద్ధాల బండి సంజయ్, మతం పేరుతో రాజకీయం చేశారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సమస్యలకు సమస్య ఎప్పుడు వస్తుందా అని చూసే వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి. కేటీఆర్, కేటీఆర్ గురించి కామెంట్ చేయకపోవడమే కరెక్ట్. ఈటెల రాజేందర్, రాజేందర్ గారు కేసీఆర్ వలన బలైపోయిన నాయకుడు. మంత్రి సీతక్క, ఇంతక ఆదివాసుల గుండెల్లో కూడగట్టుకున్న వ్యక్తి. డికే అరుణ, పవర్ పాలిటిక్స్. కవిత, టీఆర్ జైలు. అంటారు. చూసుకుంటే గుమ్మడి మోహన్ రెడ్డి, సింపుల్ మ్యాన్. సింపుల్ మ్యాన్. అంటే జగదీశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పాలనుకుంటే మీ మాజీ మంత్రి అనుకుంటారు. జగదీశ్వర్ గారు వాస్తవాన్ని 10 సంవత్సరాలు మంత్రి చేసి ఉండేటట్టుగా ఫెయిల్యూర్ లీడర్. పోతే ఇప్పుడు మీ దాంట్లో ఉన్న మంత్రులల్లో ఇంకెవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి అనుకుంటారు? అది చెప్పలేము. అంటే నాకున్నది తక్కువ. అంటే మీకు తెలిసినంత వరకు అయితే తెలిసినంత వరకు అది సారీ. అంటే మీకు ఆల్రెడీ తెలుసు కానీ క్వశ్చన్ వద్దంటారు. నాది కాదు కదా, నాది టౌన్ ప్రెసిడెంట్, రాష్ట్రం మంత్రుల గురించి మాట్లాడేది బాగుంది. ఇంకా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక పొలిటికల్ లీడర్ తయారు చేసే సంస్థ ఆయన అంటే. అలాగే సమస్య ఎక్కడుంటే అక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉంటాడు. సమస్యకి ఆయన ఎదురు వెళ్తాడు. నాదా నీదా పక్కల దగ్గర నేను చెప్పిందే తడు. ఆపద ఉన్నదంటే ఆదుకున్న ఇంకా మీకు తెలుసు, అది ఇప్పుడు పెరుగుతుంది. దానికి సూటబుల్ వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్లలో రాజగోపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? ఆనెస్ట్ పొలిటీషియన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తముడు. ఓకేనా, థ్యాంక్ యూ. చివరిగా మా ఛానల్ ద్వారా ఈ నల్గొండ ప్రజానికానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నల్గొండ ప్రజలు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ విషయంలో కానీ, ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీరేదైతే ఓటేసి గెలిపించేందుకు కాదు, నల్గొండలో 200 కోట్లతోని అభివృద్ధి చేస్తుంది ప్రజెంట్గా. మనం దానికి రెట్టింపు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ చేసిండు. అదొక 20 కోట్లతో చేసిండు. అంటే నల్గొండలో పేరు చెప్తే బయట ఎక్కువ ఉంటుంది, కానీ నల్గొండ టౌన్లో చిన్న సిటీ ఇది. దీన్ని కూడా డెవలప్ చేయాలనే కంకణం కట్టుకొని నాకు 25 ఏళ్ళు రాజకీయ లైఫ్ ఇచ్చారు. నా పొలిటికల్ కెరీర్ ఉంది కాబట్టి ఆ లైఫ్ ఇచ్చినందుకు నేను ఏదో చేయాలని తపన ఉంది. దానికి మీ ఛానల్ కూడా వారి కోమటిరెడ్డి గారు సపోర్ట్ చేసి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కానీ, ఇక్కడ జరుగుతున్న ఏ కార్యక్రమాలు ముందు తీసుకుపోయి మా దృష్టికి కానీ ప్రజల దృష్టి తీసుకొచ్చినట్టయితే మీకు పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది. ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. చూసిరు కదా ప్రజలారా, నల్గొండలో ఉన్న పరిస్థితి, త్వరలో ముందు ఏ విధంగా అభివృద్ధి అవ్వబోతుంది, ప్రజలు ఏం కోరుకుంటారు, ఈ రాష్ట్రంలో ఎవరు ఉంటే అధికారంలో ప్రజలు బాగుపడతారు, దేశంలో ఎవరుంటే బాగుపడతారు అనేది మన మోహన్ రెడ్డి గారి మాటలలో నేను. దీనికి మీరు కట్ల ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.